ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీకి మద్దతు తెలిపాయి వామపక్షాలు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను చేపట్టనున్నట్లు సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య ప్రకటించారు. ఇది నిజంగా కూటమికి షాక్ పరిణామమే. వైసీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్న తరుణంలో సిపిఐ ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రజా పోరాటాలు చేయడంలో సిపిఐ ముందుంటుంది. వామపక్షాలు రాజకీయంగా ప్రభావం కోల్పోయాయి, కానీ ప్రజా ఉద్యమాలు చేయడంలో మాత్రం ముందు వరుసలో ఉంటాయి. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సక్సెస్ కావాలంటే వామపక్షాలు ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో వామపక్షాలు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధపడ్డాయి. ఇది వైసీపీకి భారీ ఉపశమనం. ప్రజా ఉద్యమాలకు సిద్ధపడుతున్న జగన్ కి వామపక్షాలు అండగా నిలిస్తే రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారనున్నాయి. ప్రస్తుతం వైసీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమితో లేదు. తటస్థ వైఖరితో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆలోచన చేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్డీఏతో పాటు ఇండియా కూటమికి సమదూరం పాటిస్తోంది. అయితే వామపక్షాల్లో బలమైన సిపిఐ పార్టీ ఇప్పుడు వైసీపీకి మద్దతు ప్రకటించడం మాత్రం శుభపరిణామం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏలో టీడీపీకి కీలక భాగస్వామి. ఇటువంటి తరుణంలో ఏపీలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉన్నాయి. కానీ వైసీపీ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమిలోని సిపిఐ వైసీపీ పోరాటానికి మద్దతు తెలపడం మాత్రం కొత్త సమీకరణలకు తెరతీసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి కూటమి కట్టే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీతో స్నేహం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ తీరుపై వామపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. అదే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో వామపక్షాలతో జత కలిపిన చంద్రబాబు సైతం తర్వాత హ్యాండ్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారు జగన్. 3 పార్టీలు కలిసి ఆయనను ఓడించగలిగాయి. వైసీపీ ఆవిర్భవించి 3 ఎన్నికలు జరిగాయి. ఈ 3 సార్లు కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలమైన స్థితిలో ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. తన నేతృత్వంలో ఒక కూటమి ఏర్పాటైతే సారథ్యం వహించాలి. అప్పుడే 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఢీకొట్టడం సాధ్యమనేది విశ్లేషకుల మాట. సరిగా ఇటువంటి సమయంలో వైసీపీ చేపడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్యమానికి సిపిఐ మద్దతు తెలపడం విశేషం. మున్ముందు వామపక్షాలు జగన్ గోడు కిందకు రావడం ఖాయమని స్పష్టమవుతోంది.